ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. దేవుని వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, మా ప్రభువా, మమ్మల్ని పుట్టించిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అల్ఫా ఒమేగా అయిన దేవా, నీకే వందనాలు ప్రభా. అయ్యా, సర్వసృష్టిని నీ నోటి మాట చేత సృష్టించి అయ్యా ఈ మానవుడిని మాత్రం నీ స్వహస్తాలతో నీ రూపంలో నీ పోలికలో నిర్మించుకుని అయ్యా నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను మహిమపరచాలని, నీతో పాటు ఉండాలని ప్రభా ఎంతో ఈ మానవుణ్ణి ప్రేమించి భూలోకానికి పంపించావు తండ్రి. అయ్యా ప్రభా, అయితే ప్రభా ఈ మానవుణ్ణి నాయన ఎలా పాడు చేయాలని అపవాది నాయన తండ్రి నాయన గర్జించు సింహం వలె తిరుగుతూ ప్రభా ఈ లోకం అంతటిని అంధకారంతో చీకటితో నింపివేసి మనోనేత్రాలు మూసివేసి గ్రహించుకోలేనటువంటి స్థితిలో ప్రభా తండ్రి అపవాదించి ఉన్నాడు ప్రభా. అయ్యా, మీరు ఈ లోకానికి వెలుగుగా వచ్చినప్పుడు కూడా నీ వెలుగులోనికి రాకుండా ఇంకా నువ్వు చీకటిలోనే తడుములాడుకుంటూ అయ్యా నీకు దూరమై తిరుగుతున్న ప్రతి బిడ్డను పేరును దర్శించండి అయ్యా. ఇంకా మా కుటుంబాల్లోనే ఇంకా అనేక మందికి రక్షణ లేకుండా ఉన్నారయ్యా. అయ్యా, మా కుటుంబాల కొరకు అయ్యా నాయన దేశం కొరకు, దేశ నాయకుల కొరకు అయ్యా ప్రభా ప్రతి బిడ్డ కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎవరైతే ఇంకా రక్షణ పొందుకోలేదో ప్రతి ఒక్కరిని మనోనేత్రాలు వెలిగించి నీ వెలుగుతో నింపి రక్షణలోకి నడిపించండి. అందరూ నీ రాజ్యంలో ఉండాలనేది నీ ప్రణాళిక, నీ చిత్తం. కాబట్టి నీ చిత్తము నీ ప్రణాళిక అయ్యా నాయన అందరి జీవితాల్లో నెరవేర్చి అయ్యా నీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుని ప్రభు పిలుచుకుని నీ సన్నిధికి నాయన తండ్రి నీరిచ్చే రాజ్య వారసులుగా చేసుకోండి అయ్యా. నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవ, మా మధ్య ఉన్న దేవ, మాతో ఉన్న దేవ, మమ్మల్ని నడిపిస్తున్న దేవ అయ్యా, మీరు ఆకర్షించుకుంటే తప్ప ఏ ఒక్కరూ నీ యొద్దకు రాలేరని వాక్యం సెలవిస్తుంది తండ్రి. అయ్యా, మేము ప్రార్థన మాత్రమే చేయగలం తండ్రి. మీరే ఆకర్షించుకుని రక్షించుకుని నేను ఇచ్చే రాజ్యానికి వారసులుగా చేసుకోగల శక్తిమంతుడు, సమర్థుడు కాబట్టి అయ్యా ప్రభా ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ వాక్యాన్ని అయినా తండ్రి వినే చెవి గ్రహించే మనసు ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. నన్ను నీ నోటి బోరగా మాత్రమే వాడుకుని ప్రభా నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దిన వాక్యాంశము ఫరో హృదయాన్ని ఎందుకు దేవుడు కఠినపరిచాడు అంటే, ఇజ్రాయేలీని ప్రేమించట్లేదా? ఇజ్రాయేలీల పట్ల ఇంకా ఆయన ప్రేమ లేకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టాలనా? ఇంకా అనేక సంవత్సరాలు అక్కడ దాసత్వంలోనే వాళ్ళు ఉంచాలనా అని ఒక సహోదరి నన్ను అడిగింది. దాని గురించి నేను చదివి దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ప్రార్థించి దాని గురించి ఇంకా తెలియనటువంటి వారు ఇంకా ఉన్నారు కాబట్టి అలాంటి వారి కోసం ఈ దిన వాక్యాన్ని నేను బోధించడానికి సిద్ధపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసి ఎందుకు ఆ యొక్క ఫరో హృదయాన్ని దేవుడు కఠినం చేశాడు అనేది ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు అంటే, దేవుని పిల్లలైనటువంటి ఇజ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంతగానో వాళ్ళని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటే అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. నీ సంతానము మళ్ళీ తిరిగి ఈ దేశానికి వస్తుంది, అక్కడ ఎన్నో శ్రమలు పడతారని ముందుగానే అబ్రహాముకి పిల్లలు లేని సమయంలో అబ్రహాం అడుగుతాడు. ఆదికాండము 15వ అధ్యాయము 12వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండం 15:12 వచనం. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టాను. ఈ 15వ అధ్యాయం 1వ వచనంలో చూద్దాం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగును అని చెప్పాను. అంటే దేవుడు అబ్రహాంను ఎంతగానో ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత, ఇది జరిగిన తర్వాత అనగా అబ్రహాముని
దేవుడు ఆశీర్వదిస్తే అదే అబ్రహాం అంటున్నాడు, ఎంత ఆశీర్వదిస్తే ఎందుకు? కింద 2వ వచనం చూద్దాం. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేని వాడినై పోవచ్చున్నానే అని అడుగుతున్నాడు. నువ్వు నాకు ఎంత ఇస్తే ఎందుకు? నాకు పిల్లలు లేరు కదా, నాకు పిల్లలు లేనప్పుడు నువ్వు ఎంత ఇస్తే నాకు మాత్రం నాకెందుకు? అబ్రహాం, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగును అని చెప్తున్నాడు. నా పనివారే కదా వారసులు అవుతారు. నువ్వు నన్ను ఎంతగా ఆశీర్వదిస్తే మాత్రం నాకు పిల్లలు లేకపోతే నాకు పనివారే వారసులు అవుతారు కదా అని ఎంతో నిరాశ నిస్పృహతతో అబ్రహాము దేవుడిని అడుగుతున్నాడు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతుడయ్యాడు. దేవుడు ఏది చెబితే అదే చేశాడు. ఎందుకంటే దేవునికి విధేయత చూపించాడు. దేవుడిని అంతగా ప్రేమించాడు. అబ్రహాముని దేవుడు ఏర్పరచుకున్నాడు. మనం మనుషుల్ని చూస్తూ ఉంటాం, పై రూపాన్ని చూస్తూ ఉంటాం, కానీ దేవుడు హృదయ అంతరింద్రియాలను ఎరిగిన దేవుడు. అబ్రహాము హృదయాన్ని దేవుడు చూశాడు. తన యొక్క విధేయతను, తన యొక్క ప్రవర్తనను చూసి తన తండ్రి ఊరి నుంచి బయటికి వచ్చేమన్నప్పుడు ఆదికాండం 12వ అధ్యాయంలో తన తండ్రి ఇంటి నుంచి వచ్చేమన్నప్పుడు దేవుని మాటకు విధేయత చూపించి తన తండ్రిని తన దేశాన్ని విడిచి వచ్చేస్తాడు. వచ్చేసినప్పుడు ఆ విధేయత చూపించినటువంటి అబ్రహాంని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, కానీ తన గర్భాన్ని మూసివేశాడు. ఎందుకో దేవుడు అంతగా ప్రేమించినటువంటి అబ్రహాంకి పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదు అంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం వేరుంటుంది. మన ఆలోచనలు వేరుంటాయి, దేవుని ఆలోచనలు వేరుంటాయి. మనమే అంటుంటాం, దేవుళ్ళో నేను ఎంతో బలంగా ఉంటున్నాను, దేవుని కొరకే నేను జీవిస్తున్నాను, కానీ నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఈ యొక్క శోధనలు, నాకే ఎందుకు ఈ కష్టాలని మనం అనేక సార్లు అడుగుతూ ఉంటాం. అంటే రక్షింపబడినటువంటి కొత్తలో చిన్న పిల్లలుగా ఉంటారు అంటాడు. బాలుడు పాలు తాగేవారుగా ఉంటారు, తర్వాత మాంసం తిని బలపడతారు అని పౌలు గారు చెప్తారు. అంటే రక్షింపబడిన కొత్తలో అడగడం వేరు. ప్రతి ఒక్కరూ అదే స్థితిలో ఉంటారు. ఎందుకంటే దేవుని వాక్యం అర్థం కాక దేవుని మర్మాలు మనం గ్రహించలేని స్థితిలో ఉంటాం కాబట్టి అడుగుతాం. కానీ ఎంతో కాలంగా దేవుళ్ళో ఉండి పుట్టు క్రైస్తవులై ఉండి కూడా ఇంకా అదే స్థితిలో ఉండిపోయిన వారిని నేను చూస్తున్నాను. ఎంతో బాధాకరమైన విషయం. ఎందుకంటే సాతాను మనోనేత్రాలు మూసివేస్తాడు. దేవుని మర్మాలను గ్రహించుకోలేనటువంటి స్థితిలో అంధత్వంలో ఉంచేస్తాడు. మీరు అపవాది బంధకాల్లో ఉన్నారు, అంధత్వంలో ఉన్నారని మనం చెప్పిన వాళ్ళు వినిపించుకోరు. మీరే నాకు చెప్పడం ఏంటి, నేను ఎంతకాలంగానో దేవుళ్ళో ఉన్నాను, నాకు చాలా జ్ఞానం ఉంది, మీరెవరు నాకు చెప్పేది అనేటటువంటి మూర్ఖ స్వభావంతో ఉండిపోతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం ఈరోజు నేను ఈ వాక్యాన్ని తీసుకున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ లేకుండా మనం మాట్లాడలేం. మనలో ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితేనే పరలోక మర్మాలు బయలుపరచబడతాయి. ఆ వాక్యం ఇతరులని ఆకర్షించుకుంటుంది. ఆకర్షించుకున్నప్పుడే వారు మారు మనస్సు రక్షణ పొందుకుని దేవుని నిత్య రాజ్యానికి వారసులవుతారు. లేకపోతే విని విడిచిపెట్టేవారుగా ఉంటారు. వింటారు, ఏదో వాళ్ళ మతం, ఇది క్రైస్తవులది, మంద కాదని చెప్పి వినరు, వినినా పక్కన పెట్టేస్తూ ఉంటారు. అయితే ఈ అబ్రహాముని దేవుడు ఎంతగానో ప్రేమించాడు, కానీ తన గర్భాన్ని మూసివేశాడు. మూసివేసినప్పుడు నాకు ఎంత ఇస్తే ఎందుకు ప్రభువా, నాకు పిల్లలు లేరు కదా, నా ఆస్తికి పనివారే కదా అని నిరాశ నిస్పృహతో ఈ ఆదికాండం 15వ అధ్యాయంలో అబ్రహాం అడిగినప్పుడు అప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నీకు పిల్లలు పుడతారు, నేను పిల్లల్ని ఇస్తాను, ఇచ్చిన తర్వాత నీ యొక్క పిల్లలు, నీ వంశము ఇజ్రాయేలు దేశంగా మార్చబడతారు అని ముందుగానే చెప్తున్నాడు. అంటే దేవుని ఒక ప్రణాళికతో ఈ లోకానికి మానవుణ్ణి పంపిస్తాడు. అబ్రహాముని ఒక ప్రణాళికతో పంపించాడు. ఒక ప్రణాళికతో తన గర్భాన్ని మూసివేశాడు. తన విశ్వాసం బలపరచట కొరకు తనని పరీక్షించి పరిపూర్ణమైన విశ్వాసంలోనికి అబ్రహాముని నడిపించి తన యొక్క గర్భాన్ని తెరిచి ఇస్సాకుని కుమారుడుగా 100 సంవత్సరాల వయసులో అబ్రహాముకి కుమారుని ఇస్తాడు. అయితే ఇక్కడ
12వ వచనం చూద్దాం. ప్రొద్దుగుంకపోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటక చీకటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వస్తారు అని 12వ అధ్యాయం నుంచి 14వ వచనం వరకు, ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం 14వ వచనం వరకు మనం చూస్తాం. అంటే పిల్లలే లేరని నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి అబ్రహాంకి గాఢ నిద్ర కలిగజేసి దర్శనం ఇచ్చి మాట్లాడుతున్నాడు. నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, వారు ఐగుప్తు దేశంలో చిక్కుకుంటారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అక్కడ 400 ఏండ్లు వీరిని ఐగుప్తీయులు శ్రమ పెడతారు. ఎవరిని? నీ సంతానాన్ని. ఇంకా అబ్రహాంకి సంతానమే లేదు. తనకి పుట్టిన పిల్లలు 400 సంవత్సరాలు అక్కడ దాసులుగా ఉంటారు అంటున్నాడు. అక్కడ జనం కూడా మనం చూస్తాం, కొన్ని లక్షల జనాంగాన్ని మనం చూస్తాం. అయితే అంత జనాంగంగా పడతారు అని అబ్రహాంకి దర్శనమిచ్చి మాట్లాడతాడు. అదే నెరవేర్చడానికే ఈ యొక్క ఫరోని ఏర్పరచుకున్నాడు. ఈ ఫరో ఎలా వచ్చాడు? అవ్వ ఆదాముకి పుట్టినటువంటి సంతానమే. ఆ సంతానము తర్వాత అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, నోవహుని దేవుడు ఏర్పరచుకుంటాడు. నోవహుకి వాడ కట్టించమని చెప్తాడు. ఆ నోవహు సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ యొక్క వాడలోనే, ఆ నీటిలోనే వాళ్ళు పడవ తేలినప్పుడు, ఆ వాడ తేలినప్పుడు అందులోనే వాళ్ళకి రక్షణ ఇచ్చాడని చూస్తాం. అయితే వారి కుటుంబము 8 మంది, 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవహు భార్య. ఆ కుటుంబాన్ని రక్షించి ఆ వంశంలోంచి అబ్రహాముని పుట్టిస్తాడు. ఆ తర్వాత అబ్రహాము నుంచి ఇస్సాకు, యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అంటే ఏసావు ఉన్నాడు, కానీ యాకోబుని దేవుడు ప్రేమించాడు కాబట్టి ఏసావు పేరు అక్కడ వ్రాయబడలేదు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిననే దేవుడు బయలుపరుచుకుంటాడు. అయితే ఇస్సాకుకి 2 కుమారులు పుట్టినా కానీ ఒక కుమారుణ్ణి ఇజ్రాయేల్గా మార్చాడు దేవుడు. అంటే దేవుని ప్రణాళిక, దేవుని చిత్త ప్రకారం ఈ భూలోకంలో మానవుల్ని పంపిస్తాడు. నన్నెందుకు ప్రేమించలేదు, వాళ్ళని ఎందుకు ప్రేమించాడు, నన్నే ఎందుకు ఇలా చేశాడు, వాళ్ళని ఎందుకు అలా ఉంచాడు, వాళ్ళ దేవుళ్ళో లేకపోయినా వాళ్ళని ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు, నేను దేవుళ్ళో ఉన్నా నాకు ఎందుకు ఈ కష్టాలని మనం అనేక సార్లు అడుగుతూ ఉంటాం. కానీ ఆయన ఆలోచనలు మనం గ్రహించలేము. ఆయన తలంపులు ఏంటో మనకు తెలియదు, ఆయన చిత్తం ఏంటో మనకు తెలియదు. కాబట్టి దేవుని చిత్తానికి మనం తల వంచాలి తప్ప మనము ప్రశ్నించకూడదు. అబ్రహాము ఏం చేశాడు? ఓర్చుకుని సహించుకోలేక అడిగాడు, ఎందుకు ఎంతుంటే మాత్రం నాకు పిల్లలు లేరు అన్నప్పుడు దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, వారు ఐగుప్తు దేశంలో దాసత్వంలో ఉండిపోతారు 400 సంవత్సరాలు, కానీ వాళ్ళని నేను విడిపిస్తాను, మళ్ళీ తిరిగి కానాను దేశానికి, నువ్వున్న దేశానికి మళ్ళీ నేను నడిపిస్తాను, వాళ్ళని ఆస్తికర్తలుగా చేస్తానని అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అబ్రహాముకు వాగ్దానం చేసిన రీతిగానే ఈ యొక్క యాకోబు కుమారుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 3, యాకోబు కుమారుడైనటువంటి ఏసావుని దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమిస్తే ఆ యొక్క దర్శనాలతో ఏసావుకి దర్శనాలు ఇస్తూ ఉంటాడు. ఆ దర్శనాల గురించి సహోదరులకు చెప్తాడు. యాకోబుకి 12 మంది సంతానం, 12 మంది కూడా ఇజ్రాయేలు దేశముగా 12 గోత్రాలుగా దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఏసావుని ప్రేమించాడంటే 11 మంది కుమారుల్ని ఇంకా దేశంలో ఉండకుండా ఉంచాడా? వాళ్ళను కూడా 12 గోత్రాలుగా చేశాడు. అంటే ఏసావుని ఎక్కువ ప్రేమించాడు. అలాగని చెప్పి మిగిలిన వాళ్ళని ఇంకా పరలోకంలో ఉండరు, వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారని కాదు. అందరినీ దేవుడు ప్రేమించాడు. ఇస్సాకుని ప్రేమించాడు, అబ్రహాముని ప్రేమించాడు, యాకోబుని ప్రేమించాడు. యాకోబు 12 మంది కుమారులు ప్రేమించాడు, కానీ ఏసావుని ప్రత్యేకించుకున్నాడు.
ఏసావుని ఆ యొక్క ఫరో ఈ అన్నలందరూ కూడా ఏం చేస్తారు, ఏసావుని అమ్మివేస్తారు. ఈ యొక్క దర్శనాలు గురించి మాకు చెప్తా ఉంటాడు అని వాళ్ళు మండిపోతూ ఉండేదన్నమాట అన్నలకి. ఏంటి ఈడే పెద్ద పైనుంచి ఊడిపడ్డా, ఆ దేవుని దర్శనాలు చూశాడంట, వీడిని దేవుడు ఆశీర్వదిస్తాడంట అని మనం ఆదికాండం చదివితే ఉంటుంది ఏసావుకు వచ్చినటువంటి దర్శనాలు. వాళ్ళు అసూయతో ఏం చేస్తారు, వీడు బ్రతకడానికి వీరలేదు అని చెప్పి ఒక గోతులో వేసేస్తారు ఏసావుని. వేసేసినప్పుడు ఐగుప్తీయులు మళ్ళీ వేసిన వాళ్ళే ఏం చేస్తారు, వాళ్ళ అన్నలు ఎందుకులే పాపం కదా అని చెప్పేసి మళ్ళీ రూబేను పెద్దన్న మళ్ళీ గోతులోంచి తీసి ఆ ఐగుప్తీయులకి అమ్మి వేస్తారు. కనీసం ఎక్కడో దిక్కున బ్రతుకుతాడు మన దగ్గర కాకపోయినా అని చెప్పి ఆ యొక్క రూబేను పైకి తీయించి అన్నలందరూ ఆ యొక్క ఐగుప్తీయులకి అమ్మేస్తారు. అక్కడ దేవుడు ఆ ఏసావుని ఆశీర్వదిస్తాడు. ఏసావుని ఆశీర్వదించి అక్కడ ప్రధానమంత్రిగా చేస్తాడు ఫరో రాజు దగ్గర. ఏసావుని చేసినప్పుడు యోసేపుని అక్కడ ప్రధానమంత్రిగా చేస్తాడు ఫరో దేశంలో. ఫరో రాజు దగ్గర అక్కడ గోషెను అనేటటువంటి పట్టణంలో ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరినీ ఉంచుతాడు. అక్కడ రాజుగా ఏసావు అయినప్పుడు యోసేపుని అక్కడ ప్రధానమంత్రిగా చేసినప్పుడు ఇక్కడ ఇజ్రాయేల్ దేశంలో కానాను దేశంలో వాళ్ళకి కరువు వస్తుంది. కరువు వస్తే ఐగుప్తులో ఆహారం ఉందని తెలుసుకుంటారు. అక్కడ దర్శన రూపంలో రాజు కలగన్నప్పుడు ఆ కలభావం యోసేపు చెప్పినప్పుడు కరువు వస్తుంది 7 సంవత్సరాలు. ఆ కరువు వచ్చినప్పుడు మనం ఈ ధాన్యాన్ని సమకూర్చుకోవాలి కలకు అర్థం అని చెప్పి ఫరో రాజుకు చెప్పినప్పుడు, అయితే ఆ పని నువ్వే తీసుకో అని చెప్పి యోసేపుకు అప్పచెప్పి అక్కడ ఆ దేశంలో యోసేపుని ప్రధానమంత్రిగా చేసి ఆ యొక్క ఆహారం అంతా సమకూర్చే పని యోసేపుకి ఆ యొక్క ఫరో రాజు అప్పగిస్తే ఈ ఆహారం అంతా కూడా ధాన్యం అంతా కూడా ఎన్నో కొట్లు కట్టి ధాన్యం అంతా దాచిపెడతాడు. అయితే ఇక్కడ కానాను దేశంలో వీళ్ళకి కరువు వస్తుంది. వాళ్ళ అన్నలకి వాళ్ళ తండ్రికి వాళ్ళ యొక్క దేశమంతా వచ్చింది. అలాగే వీళ్ళకి కూడా వచ్చింది. యాకోబు కుమారులు 11 మందికి 12వ కుమారుడు యోసేపుగా ఇక్కడ ఉన్నాడు. ఆయన దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు వీళ్ళెంత కక్షగట్టి ఐగుప్తీయులకు అమ్మేస్తే దేవుడు అక్కడ ఆశీర్వదించాడు అంటే దేవుని ప్రణాళిక ఉంటుంది. ఇక్కడ కరువు వచ్చినప్పుడు వీళ్ళని పోషించడానికి ముందుగా యోసేపుని ఈ అన్నల ద్వారానే ఐగుప్తీయులకి అమ్మివేయబడ్డాడు. అంటే వీళ్ళని పోషింపబడాలి అంటే యాకోబుని ప్రేమించాడు, యాకోబు కుమారుని ప్రేమించాడు. వీళ్ళు కరువులో నశించిపోకూడదని ముందుగానే వీళ్ళ సహోదరుడైనటువంటి యోసేపుని ఆ యొక్క దేశంలో పెట్టి ఐగుప్తులో పెట్టి అక్కడ ధాన్యం సమకూర్చేటట్టుగా వీళ్ళని పోషించేటట్టుగా ముందుగానే దేవుని ప్రణాళికతో యోసేపుని అక్కడ పెట్టి ఉంచాడు. అయితే కరువు వచ్చినప్పుడు తండ్రి అయినటువంటి యాకోబు అక్కడ మనకి ఐగుప్తులో ఆహారం దొరుకుతుందంట, వెళ్ళి తండ్రి అని చెప్పి తండ్రి అయినటువంటి యాకోబు తన కుమారుల్ని 10 మంది పిల్లల్ని పంపిస్తాడు, చిన్న కుమారుని పంపించాడు. అయితే 10 మంది వెళ్ళి ఆహారం అడిగినప్పుడు ఆ యొక్క యోసేపు అన్నలని గుర్తుపట్టి, తర్వాత అక్కడ చాలా స్టోరీ ఉంటుంది, అన్నలని గుర్తుపెట్టి వాళ్ళకి ధాన్యం ఇచ్చి కొద్ది రోజులు పోషించి మళ్ళీ వాళ్ళని అక్కడ ఉండొద్దని మొత్తం అక్కడ ప్రజలు 70 మందిగా ఉన్నారు అప్పటికి. తన యొక్క అన్నలు భార్యలు పిల్లలు అందరూ కూడా తండ్రితో పాటు 70 మంది ఉన్నప్పుడు ఆ 70 మందిని కూడా ఈ యొక్క యోసేపు తీసుకొచ్చేస్తాడు, ఐగుప్తు దేశానికి తీసుకొచ్చి వాళ్ళని పోషిస్తాడు. పోషించి ఈ యోసేపు బ్రతికి ఉన్నంత కాలం కూడా వాళ్ళని పోషిస్తే వాళ్ళు ఎంతగానో ప్రబలుతారు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు ప్రబలి వృద్ధి పొందుతారు. వృద్ధి పొందితే ఐగుప్తు దేశం వాళ్ళకి ఏమైంది, అసూయ పుట్టిందట. వాళ్ళకి అసూయ పుట్టి వీళ్ళని ఎలాగైనా సరే అనగతొక్కాలి, వీళ్ళని దాసత్వంలోనే ఉంచాలి, లేదంటే వీళ్ళు మనల్ని మించిపోతారు, మనల్ని మించిపోయి ఐగుప్తు దేశాన్ని వీళ్ళు ఆక్రమించుకుంటారు అని ఆ యొక్క ఫరో రాజుకి ఆ యొక్క ప్రజలందరికీ కూడా అసూయ పుట్టిందంట ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజల మీద. అయితే వాళ్ళని కటిక దాసత్వంలో ఉంచేస్తారు.
కటిక దాసత్వంలో ఉంచేసినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అని ముందుగానే అబ్రహాముకి వాగ్దానం చేశాడు. అందుకే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, నీతిమంతుడు. కాబట్టి దేవుని వాగ్దానాలని మనం నమ్మాలి. ఆ యొక్క వాగ్దానం చేసిన దేవుడు విడిచిపెట్టకుండా వాళ్ళని కటిక దాసత్వంలో ఉంచేసి వాళ్ళని ఎంతో యొక్క కష్టాలు పెడుతూ ఐగుప్తు దేశంలో ఐగుప్తీయులందరూ ఫరో రాజుగా ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా ఈ యొక్క ఇజ్రాయేలీలను ఐగుప్తులో చాలా కష్టపెడుతూ ఉంటే వాళ్ళు దేవునికి మొరపెడతారు. దేవునికి మొరపెట్టి మనం చూస్తాం, నిర్గమకాండము 2వ అధ్యాయంలో చూస్తాం. వాళ్ళు మొరపెట్టి మూలుగుతారు, అంటే తట్టుకోలేక. వాళ్ళు ఆ బాధ ఎలాంటిదంటే ఇటుకలు చేయించడం, మట్టి పిసగడం, మొయ్యడం, ఇటుకలు తయారు చేయడం. ఇన్ని ఇటుకలు చేయాలంటే అన్ని ఇటుకలు అదే రోజులో చెయ్యాలి. వాళ్ళు చేయకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, కొట్టడం, వాళ్ళని ఎంతగానో బాధిస్తూ ఉంటుంటే ఆ బాధ తట్టుకోలేక వాళ్ళు దేవునికి మొరపెడతారు. ఎందుకు ప్రభువా మాకు ఈ శ్రమలు అని చెప్పి. అంటే ప్రశ్నించడం తప్పు కాదు, కానీ దేవునికి మొరపెట్టాలి. మనం ప్రశ్నించడం కాదు దేవుణ్ణి. ప్రభువా మాకు సహాయం చేయి, ఈ బాధ నుంచి మమ్మల్ని విడిపించు అని వాళ్ళు ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవుడు ఆ యొక్క ప్రార్థన విన్నాడు, వాళ్ళ మూలుగులు విన్నాడు. అంటే అబ్రహాంకు వాగ్దానం చేశాడని చెప్పి వీళ్ళని ఎందుకు ఆదుకోలేదు? వాళ్ళు ప్రార్థన చేసేంత వరకు కూడా దేవుడు వెయిట్ చేశాడు. వాళ్ళు శ్రమ ఎక్కువైపోయే వరకు కూడా దేవుడు వాళ్ళకి గుర్తుకు రాలేదు. వాళ్ళు పని చేసుకోవడం, తినడం, అక్కడ ఆహారం బాగా ఉంది ఐగుప్తులో, పని చేస్తున్నారు, తృప్తిగా తింటున్నారు. దేవుడు గుర్తుకు రాలేదు. ఇంకా బాధ ఎక్కువైనప్పుడు తట్టుకోలేని స్థితిలో తండ్రిని వేడుకున్నప్పుడు ఆ ప్రార్థన విన్నాడు, వాళ్ళ యొక్క మూలుగులు విన్నాడు అని మనం నిర్గమకాండం 2వ అధ్యాయంలో చూస్తాం. అయితే ఏం చేశాడు? యోసేపు ఈ ఐగుప్తీయులందరినీ, ఇజ్రాయేలీలందరినీ ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళినప్పుడు ఫరో రాజుకు పరిచయం చేస్తాడు, నా సహోదరులు, నా తండ్రి అన్నప్పుడు. గోషెను అనేటువంటి మంచి స్థలాన్ని ఈ యొక్క ఇజ్రాయేలీలకి ఆ ఫరో రాజు ఇస్తాడు. ఆ గోషెన్ దేశంలో ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్నారు. అది ఐగుప్తు దేశంలోనే ఒక స్థలము, ఒక మంచి స్థలాన్ని యోసేపుని ప్రేమించి ఫరో రాజు తన యొక్క ప్రజలకు, తన యొక్క సహోదరులకు ఫరో రాజు ఇచ్చాడు. ఆ గోషెను దేశంలో వీళ్ళుంటూ వీళ్ళకి దాసత్వం చేస్తూ ఉన్నారు. అక్కడ మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేయడానికి వస్తాడు. వచ్చి ఎవరిని ఏర్పరచుకున్నాడు? వాళ్ళని నడిపించాలంటే ఒక నాయకుడు కావాలి. వాళ్ళు వెళ్తామంటే వాళ్ళు పంపించరు. అంటే దేవుడు వాళ్ళని విడిపించేయచ్చు కదా. దేవుడు మానవుల్ని పుట్టించింది ఎందుకంటే మానవులతో దేవుడు చేయాల్సినటువంటి పని మానవులతో చేయించడానికి మానవుల్ని తయారు చేసుకున్నాడు దేవుడు. కాబట్టి దేవుడిచ్చిన పనిని మనం చేయాలి. కాబట్టి మనము దేవుడు ఏం చేశాడు? ఒక మానవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక యాజకుడు కావాలి వాళ్ళని బయటకు తీసుకురావాలంటే అని చెప్పి మోషేని ఏర్పరచుకున్నాడు. అయితే నిర్గమకాండము 2వ అధ్యాయంలో చూస్తాం. లేవీయుడు ఒకడు వచ్చి ఒక లేవీ కుమార్తెను పెళ్లి చేసుకుని వాళ్ళకి ఒక కుమారుని కంటాడు. అప్పటికే ఈ ప్రజలు ప్రబలమైపోతున్నారు. వీళ్ళు ఇజ్రాయేల్ ప్రజలు, వీళ్ళని ఎలాగైనా హతమార్చాలని చెప్పి ఫరో రాజు ఏం చేస్తాడు? అక్కడ మంత్రసానులకి మీరు మగపిల్లాడు పుడితే చంపివేయాలి, ఆడపిల్ల పుడితే మీరు బ్రతకనియాలి. అంటే మగవారు పుడితే అక్కడ సంతానాభివృద్ధి పెరిగి వంశం పెరిగిపోతుంది, ఆడవాళ్ళతో అయితే దాసత్వం చేయించుకోవచ్చు అని ఆడపిల్లలను బ్రతకనియండి, మగపిల్లలను చంపేయండి అని ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఇచ్చినా కానీ ఆ యొక్క మంత్రసానులతో దేవుడు మాట్లాడతాడు. కాబట్టి వాళ్ళు భయపడతారు. దేవునికి భయపడి ఆ మగపిల్లలను కూడా వాళ్ళు బ్రతికించేవారు. చాటుగా కొందరిని పెంచారు. అలాగే మోషేని పెంచుతారు. ఈ లేవీ వంశంలోంచి ఈ మోషే వచ్చాడు. లేవీయుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే లేవీ వంశంలో వచ్చినటువంటి మోషేని ఏర్పరచుకుని బహు సుందరుడిగా ఉన్నప్పుడు ఒక కీలుతో ఒక బుట్ట తయారు చేసి ఆ కీలు చుట్టి నీళ్ళల్లో విడిచిపెడతారు. ఆ కీలు ఉండడం వల్ల ఆ బుట్ట మునిగిపోకుండా, ఆ బాక్స్ మునిగిపోకుండా ఉండడం కొరకు ఆ యొక్క బుట్టలో కీలు పూసి
ఆ యొక్క ఏటి ఏటిలోకి విడిచిపెడతారు. విడిచిపెట్టినప్పుడు ఫరో కుమార్తె అక్కడ స్నానం చేయడానికి తన చెలికత్తెలతో వస్తుంది. వచ్చినప్పుడు ఆ యొక్క సౌలు అక్క అయినటువంటి తన పేరు మిరియాము, సౌలు అక్క మిరియాము, సౌలు అన్న అహరోను, మోషే అన్న అహరోను, అక్క మిరియాము. అయితే ఆ యొక్క అక్క ఏం చేస్తుంది, ఆ యొక్క నీళ్ళలో కొట్టుకుపోకుండా తమ్ముడికి కాపలా కాస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క రాణి వచ్చినప్పుడు ఆ బుట్టలో నుంచి బిడ్డ ఏడుపు, చంటిబిడ్డ ఏడుపు వినపడుతుంది. వినపడితే ఆ రాణి వెళ్ళి ఆ తలికెత్తలకు ఆజ్ఞాపించి ఆ బాలను తీసుకురండి, ఈ నిజంగా ఈ ఐగుప్తీయుల కుమారుడే అవుతాడు, నా తండ్రి ఇక్కడ వాళ్ళని చంపివేయమన్నాడు కాబట్టి వాళ్ళు భయపడి పిల్లాడిని ఇలా నీటిలో వదిలేశారు. అయినప్పటికీ చాలా బహుసుందరుడుగా ఉన్నాడు కాబట్టి నేను పెంచుకుంటానని చెప్పి తను ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటుంది. పెంచుకుంటానని అన్నప్పుడు మిరియాం వచ్చి ఆ బాబుని పెంచడానికి ఎవరైనా తీసుకురమ్మంటారా మేడం అని అడిగినప్పుడు తీసుకురా అన్నప్పుడు మోషే తల్లినే తీసుకెళ్తుంది. తీసుకెళ్తే మోషే తల్లే పాలిచ్చి పెంచుతుంది. మోషేని అక్కడ పాలిచ్చి ఒక పనికత్తెగా ఉండి అక్కడ శాలరీ తీసుకుంటూ తన కుమారుడికి పాలిస్తూ పెంచి పెద్దాడు చేస్తుంది. అలా అక్కడ ఉన్నటువంటి మోషే, అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయుడు ఇజ్రాయేలీని చంపినప్పుడు గొడవలు ఆడుకుంటూ ఉంటే ఈ మోషే వెళ్ళి ఎంతైనా తన జాతి బిడ్డల్ని కొడుతున్నారని చెప్పి ఐగుప్తీయుని చంపేస్తాడు. చంపేస్తే ఆ మాట రాజు దగ్గరికి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఈ మోషే భయపడి ఊరు విడిచి వెళ్ళిపోతాడు అరణ్యంలోకి. ఆ అరణ్యంలోనే పెళ్లి చేసుకుంటాడు. ఆ యొక్క మోషే మామ పేరు ఇత్రో, మోషే మామ పేరు ఇత్రో కుమార్తె అయినటువంటి సిప్పోరాను ఇచ్చి పెళ్లి చేస్తాడు. అక్కడ అరణ్యంలోనే వాళ్ళ గొర్రెలు మేపుకుంటూ ఉంటే వాళ్ళ గొర్రెలకు నీళ్లు పెట్టినప్పుడు అక్కడ ఆ తండ్రి ఇత్రో కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. అక్కడే ఉంటూ ఆ గొర్రెలను కాసుకుంటూ ఇక్కడ రాజకుమారుడుగా ఒక రాణికి కుమారుడిగా పెరిగినటువంటి విద్యలన్నీ కూడా మర్చిపోయాడు అక్కడ ఆ గొర్రెల మేపి. 40 సంవత్సరాల వయసులో మోషే అరణ్యానికి వెళ్ళిపోతాడు. 40 సంవత్సరాలు అక్కడ ఆ యొక్క సిప్పోరాని పెళ్లి చేసుకుని అక్కడ 2 కుమారుల్ని కంటాడు. కానీ ఇంకా గొర్రెలు మేపుకుంటూ అక్కడే జీవనోపాధి చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. అలాంటి మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ పొదలో మంటలు వస్తూ ఉంటా, మంటలు ఏంటి అని గొర్రెలు కాచుకుంటూ మోసే వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవుడు పిలుస్తాడు, మోషే మోషే అని పిలిచినప్పుడు తండ్రి నేనున్నాను అని అంటాడు. అంటే అప్పుడు దేవుడు స్వయంగా మనుషులతో మాట్లాడేవాడు. వాళ్ళకి అది గ్రహించినటువంటి మోషే తండ్రి నేనున్నాను అన్నప్పుడు నువ్వు ఇది దేవుని స్థలము, పరిశుద్ధ స్థలము, ఈ సీనాయి కొండ ఎక్కి రా అని ఆ మోషేని పిలిచినప్పుడు చెప్పులు విడిచిరా అన్నప్పుడు చెప్పులు విడిచి వెళ్తే అక్కడ దేవుడు మాట్లాడతాడు. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో దేవుడు మోషేని పిలిచినప్పుడు నువ్వు ఇలా ఈ ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలు ప్రజలు దాసత్వంలో చిక్కుకొని ఉన్నారు, వాళ్ళను విడిపించి తీసుకురావాలి, ఆ ఫరో రాజుతో మాట్లాడి అని అన్నప్పుడు అయ్యో ప్రభువా నేను ఈ పనికి సరిపోను, నాకు నోటి మాంద్యము లేనివాడను అంటాడు. నోటి మాంద్యము లేనివాడను, ఈ పనికి నేను పనికి రాను అని అన్నప్పుడు దేవుడు ఏమంటాడంటే అయ్యో ప్రభువా 3వ అధ్యాయంలో పిలుస్తాడు. 4వ అధ్యాయంలో అంటున్నాడు, మోషే ప్రభువా ఇంతకు మునిపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్తున్నాడు. నిర్గమకాండం 4వ అధ్యాయము 10వ వచనంలో. అంటే ప్రతి మానవుడు కూడా నేనేం చెయ్యలేను, నేనెంత ఘోర పాపిని అని అనుకుంటా. అలాగే మోషే కూడా అనుకున్నాడు. అంటే తను ఒక ఐగుప్తీయుని చంపాడు. అలాగే అరణ్యంలోకి వెళ్ళి ఒక సామాన్య మానవుడిగా గొర్రెలు మేపుకుంటూ బ్రతుకుతున్నాను, అయ్యో ప్రభువా నేను అర్హుణ్ణి కాదు, నేను నోటి మాంద్యము లేనివాడను,
నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడదని యెహోవాతో చెప్పగా, యెహోవా మానవులకు నోరిచ్చినవాడు ఎవడు అని మోషే దేవుడితో అన్నాడు. నేను నోటి మాంద్యము మాట మాంద్యము లేనివాడను ప్రభువా, నన్ను కాదు నువ్వు ఎవరినైనా చూసుకో అని అన్నప్పుడు దేవుడే మాట్లాడుతున్నాడు. మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవారినే కానీ, చెవిటి వారినే కానీ, దృష్టి గలవారినే కానీ, గ్రుడ్డివారినే కానీ పుట్టించిన వాడెవడు? ఇప్పుడు గుడ్డివారిగా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు, మగవారిగా పుడితే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో పాపం చేశారు అంటారు. వీళ్ళందరినీ పుట్టించిన వాడు నేనే కాబట్టి, నీకు నోరిచ్చిన వాడు నేనే కాబట్టి నీ నోటికి నేను నోరుగా ఉండి మాట్లాడతాను అని ధైర్యపరుస్తున్నాడు. అయితే కాబట్టి వెళ్ళుము, యెహోవానైన నేనే కదా వీళ్ళందరినీ పుట్టించింది, నీకు నోరిచ్చింది నేనే కదా, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలుకవలసింది నీకు బోధించేదను అని అతనితో చెప్పాను. అలాగే ఇప్పుడు మనం దేవుని కొరకు మాట్లాడాలన్నా, దేవుని కొరకు పాడాలన్నా మనము భయపడుతూ ఉంటాం. లేదా మనల్ని ఈ సువార్త ప్రకటించడంలో అనేక మందిని ఆటంకపరిచి పెద్దల ఎద్దుకు తీసుకెళ్ళినప్పుడు భయపడుతూ ఉంటారు. అక్కడ ఏం మాట్లాడాలో నేను మీతో ఉంటాను, మీలో నేను మాట్లాడతానని దేవుడు బలపరుస్తున్నాడు. ఇక్కడ మోషేతో మాట్లాడిన దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. పలుకవలసినది నీకు బోధించేదను, అతనితో చెప్పేదను. అందుకతడు, అయ్యో ప్రభువా, అయినా చెప్పినా సరే, అయ్యో ప్రభువా, నీవు పంపవలసిన వారినే పంపుము అనగా మోషే మీద కోపం వచ్చింది దేవుడికి. ఇంతగా నేను నోరిచ్చాను, నేను నీ నోటికి తోడుగా ఉంటాను, మాట్లాడేది నీవు కాదు నేను నీకు తోడై ఉండి మాట్లాడతాను, పలుకవలసింది నీకు బోధిస్తాను నేను అని చెప్పినా సరే ఏమంటున్నాడు? మనం కూడా అనేక సార్లు మీరు చెప్పండి, మీరు పాడండి పర్వాలేదంటే, అయ్యో నేను పాడను, అయ్యో నేను ప్రార్థన చేయను, అయ్యో నేను మాట్లాడలేను అంటూ ఉంటాం. కానీ దేవుడు మనలో ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. దేవుడే స్వయంగా నేను నీతో ఉండి ఏం మాట్లాడాలో నీకు నేను బోధిస్తాను అన్నా సరే ఏమంటున్నాడు? అయ్యో ప్రభువా, నిర్గమకాండం 4:13 అయ్యో ప్రభువా, నీవు పంపవలసిన వారినే పంపుము, అంటే నువ్వు ఎవరిని పంపాలో పంపుకో, అంతేగా నా వల్ల కాదు అని ఒక మామూలు మానవుడిగా మోషే చెప్తున్నాడు. చెప్పినప్పుడు ఏమంటున్నాడంటే, నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. నీకు అన్న ఉన్నాడు కదా అహరోను, ఆయన బాగుగా మాట్లాడగలడు, కాబట్టి నీవు అతన్ని తోడు తీసుకో అంటున్నాడు. నేను ఎరుగుదును, ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు, అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించు. అంటే ఈ అహరోను వేరే ప్లేస్లో ఉండొచ్చు, ఈ అరణ్యంలో మోషే ఉంటున్నాడు, కానీ సహోదరులు కలుసుకోవడానికని అహరోను వస్తున్నాడు. అంటే దేవుని ప్రణాళిక. ఆ యొక్క అహరోను ఆ సహోదరుని కలవడానికి దేవుడు ప్రేరేపించి వస్తున్నాడు. అదిగో నీ అన్న వస్తున్నాడు, నీ అన్న మాట్లాడగలడు, ఆయన నీకు తోడు తీసుకో అని చెప్తున్నాడు. చెప్పి ఎదుర్కొంటకు వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును, నీవు అతనితో మాట్లాడ అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి, నీ నోటికి నీ అన్న నోటికి నేను తోడయుండి మీరు చేయవలసిన వారిని దానిని మీకు బోధించేదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉండు. ఏంటంట? అన్న నోరుగా ఉంటాడంట, అతనికి నువ్వు దేవుడుగా ఉండు అంటున్నాడు. అంటే మానవుడు దేవుడు ఎలా అయిపోయాడు అంటే, దేవుడు అభిషేకించి దేవుడు ఆ యొక్క మోషేని దేవుని ఆత్మచేత నింపి నువ్వు మాట్లాడితే నువ్వేది పలికితే అది అవుతుంది, నువ్వేది చేయాలనుకుంటే అది నువ్వు చేస్తావని అభిషేకించాడు. కాబట్టి నువ్వు దేవుడుగా ఉంటావు. ఎవరికి? అన్నకి దేవుడుగా ఉంటావు అంటున్నాడు. అహరోను నీకు నోరుగా ఉంటాడు, నువ్వేది చెప్తే అది చేస్తాడు, నువ్వు అతనికి దేవుడుగా ఉంటావని దేవుడు అభిషేకించాడు, మోషేని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ మోషే అహరోనుల్ని దేవుడు ఏర్పరచుకుని ఆ యొక్క ఐగుప్తు దేశానికి వెళ్ళి ఫరో ఇజ్రాయేలీని ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఆ ఫరోతో మీరు మాట్లాడి ఆ యొక్క ఇజ్రాయేలీలను ఫరో దేశం నుంచి, ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని విడిపించి
అబ్రహాముకి నేను వాగ్దానం చేశాను కాబట్టి అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనైన నేను వారిని విడిపిస్తానని నేను అబ్రహాముకు వాగ్దానం చేశాను కాబట్టి వారి మొర నా దగ్గరికి చేరింది కాబట్టి వాళ్ళని విడిపించడానికి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను కాబట్టి మీ సహోదరుడైన అహరోను, నువ్వు, మోషే ఇద్దరు కలిసి వెళ్ళి ఆ ఫరోతో మాట్లాడండి అని చెప్పినప్పుడు ఎంతగానో నేను చేయనన్నప్పుడు దేవుడు మాట్లాడి ఆ సహోదరుడైనటువంటి అహరోనుని తోడుగా ఇచ్చి పంపిస్తాడు. పంపించినప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ నిర్గమకాండము 4వ అధ్యాయము 21వ వచనంలో చెప్తున్నాడు. మనం ఈరోజు అంశం ఏంటి? ఫరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠినపరిచాడు అనే విషయం కదా ఇక్కడ మనం చూస్తున్నాం. నిర్గమకాండము 4వ అధ్యాయం 21వ వచనంలో అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీవిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలెను సుమి, అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను. ఇక్కడ ఫరోని మోషేని ఏర్పరచుకుని నిర్గమకాండం 4వ అధ్యాయం 13వ వచనం నుంచి 21వ వచనం వరకు చెప్తాడు. అక్కడ నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి కర్రనే నువ్వు వాడి అక్కడ అనేకమైన అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి నేను ఉన్నవాడును అనువాడును, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును అని చెప్పు. అక్కడ నేను ఎవరని చెప్పాలి ప్రవ్వా అని మోషే అడిగినప్పుడు చెప్తాడు, నేను ఉన్నవాడును అనువాడును, ఇస్సాకు దేవుడను, అబ్రహాము దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పు, నీ పితరుల దేవుడును అనగా ఇజ్రాయేలీలందరినీ కూడా అబ్రహాముని తండ్రిగా భావిస్తారు. కాబట్టి అబ్రహాము విశ్వాసం ఉంచినటువంటి దేవుడే మా దేవుడని వాళ్ళు ఎంతగానో నమ్ముతారు. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను వాళ్ళు పితరుల దేవుడుగా వాళ్ళు నమ్మి ఉన్నారు. కాబట్టి వారి పేరు చెప్పి వారి దేవుడని చెప్పు అంటున్నాడు. అంటే దేవుడికి పేరు లేదా? యెహోవా అంటే ఒక నామము. ఆయన దేవుడు. దేవునికి ఏమని చెప్తాం? దేవుడు అంటే ఏ దేవుడు అంటే ఈ లోకంలో అనేకమైనటువంటి పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం. ఎవరి నమ్మకాన్ని తగ్గట్టు, ఎవరి ఇష్టాన్ని తగ్గట్టు వాళ్ళు ఏర్పరచుకుంటూ ఉంటారు. కానీ దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యెహోవా దేవుడే. ఆ దేవుడు పేరు యెహోవా. ఆ యెహోవా ఎలా బయలుపరుచుకుంటున్నాడు? ఒక మానవులకి దేవుణ్ణి అంటున్నాడు. అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. అంటే విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడుగా నేను ఉంటాను అని నిరూపించుకోవడానికి అక్కడ మోషేకి చెప్తున్నాడు. అయితే ఏం చేస్తున్నాడు? ఇక్కడ మీరు అనేకమైనటువంటి మహత్కార్యాలు చేయండి, నేను యెహోవా దేవుడని చెప్పండి. చెప్పినా వాళ్ళు నమ్మకపోతే నువ్వు అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయని తన చేతి కర్రకి ఆయన శక్తినిచ్చి మోషే మాటకి అధికారం ఇచ్చి పంపిస్తాడు. పంపించినప్పుడు ఆ యొక్క కర్ర ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తారు. ఆ కర్ర కింద వేసినప్పుడు అది పాము అవుతుంది. అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేసినప్పుడు వాళ్ళు ఫరో నమ్మడు. ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా కానాను దేశానికి మా దేవుడు ఉన్నాడు, వీళ్ళు మా దేవుడి దగ్గరికి మేము మా దేశానికి మేము వెళ్ళిపోతామంటే వీళ్ళు విడిచిపెడతారా? ఎందుకంటే వీళ్ళ కష్టం చేసి అక్కడ వాళ్ళకి చేసినటువంటి దాసత్వంతో, వాళ్ళు చేసినటువంటి కష్టార్జితంతో ఆ దేశం అభివృద్ధి పొంది వాళ్ళు జీవిస్తున్నారు. కాబట్టి పని చేసేవారిని పంపిస్తారా? పంపించరు. కాబట్టి వాళ్ళని ఎలాగైనా ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించాలంటే కొన్ని అబద్ధాలు చెప్పాలి. కాబట్టి దేవుడే చెప్పిస్తున్నాడు. అక్కడ కానాను దేశంలో మేము మా దేవుణ్ణి పూజించి మేము బలులు అర్పించి పూజించడం కాదు, మేము అక్కడ బలులు అర్పించి వస్తాము అని చెప్తే పంపిస్తాడు. అంటే పంపిస్తాడు అని చెప్పినప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు దేవుడే? వాళ్ళకి చెప్పండి, అయినా కానీ నేను ఆ యొక్క ఫరో హృదయాన్ని కఠినం చేస్తానంటున్నాడు. మీరు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా పంపడు. వారు ఎందుకు పంపడు? ఫరో హృదయాన్ని నేనే కఠినపరుస్తాను అంటున్నాడు. అయితే ఫరో ఎదుట చేయవలెనని మహత్కార్యాలు చేయమన్నాడు. కానీ అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇజ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని
నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని చెప్పు అంటున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు నాకు జ్యేష్ఠపుత్రులు, ఎవరికి? దేవుడికే జ్యేష్ఠపుత్రులు అంట. కాబట్టి జ్యేష్ఠపుత్రులు కాబట్టి వాళ్ళని కానీ ఈ దేశం నుంచి పంపించకపోతే నీ జ్యేష్ఠపుత్రుని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జ్యేష్ఠపుత్రుని నేను తీసివేస్తాను, చంపివేస్తాను అని చెప్పు అని మోషే అహరోనులతో చెప్తున్నాడు. వాళ్ళు చెప్పినా వినరు. అక్కడ 10 రోగాలు పుట్టిస్తారు, ఆ కప్పలు వస్తాయి, ఈగలు వస్తాయి, ఆ దేశాన్ని ముట్టడిస్తారు, నీళ్ళని రక్తంగా మారుస్తారు, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు సూచక్రియలు చేస్తారు, వడగండ్లు పడతాయి. ఇవన్నీ కూడా ఐగుప్తు దేశంలో పడుతున్నాయి. కానీ వీళ్ళ గోషెను దేశంలో ఉన్నారు. ఐగుప్తీయులు గోషెన్ దేశంలో ఉన్నారు, వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. పక్కపక్కనే అదే దేశంలో వీళ్ళు ఈ గోషెన్ దేశంలో వీళ్ళకి రోగాలు వచ్చినా వాళ్ళకి రావట్లేదు. వీళ్ళకి ఆ యొక్క కరువు వచ్చినా, ఈ ఈగలు వచ్చినా, కప్పలు వచ్చినా ఈ దేశాన్ని ముట్టడించేసి వీళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నాయి. కానీ గోషెన్ దేశంలో ఇబ్బంది పెట్టట్లేదు. ఎందుకంటే ఈ ఐగుప్తీయులను ఇబ్బంది పెట్టి ఇజ్రాయేలీల ప్రజల్ని అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను రక్షించి ఈ యొక్క ఐగుప్తులోని శ్రమలు పెడితే వెళ్ళిపోండి బాబు, మాకు ఈ శ్రమలు వద్దు, మీ యొక్క ప్రజలు మీరు తీసుకుని వెళ్ళిపోండి అని మోషే అహరోనులతో పంపించేయాలని ఎన్నో రోగాలు, సమస్యలు, శోధనలు పెట్టినా వాళ్ళ హృదయాలను కఠినం చేసుకుంటారు. కఠినం చేసుకుని చివరికి వాళ్ళ యొక్క తొలుచూరి పిల్లల్ని తీసేంత వరకు కూడా వాళ్ళు హృదయం కఠినపరుచుకున్నారు. ఎందుకు కఠినపరుచుకున్నాడు? ఇన్ని అద్భుత కార్యాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు ఎందుకు అక్కడ చేయాలి అంటే ఇజ్రాయేలు ప్రజలు వారు నమ్మినటువంటి దేవుడు ఎంత శక్తివంతుడో, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, వాళ్ళని విడిపించగల సమర్థుడు అని వాళ్ళు విశ్వాసం బలపరచడం కోసం అక్కడ ఐగుప్తీయుల ఎదుట అద్భుత కార్యాలు చేశాడు. అలాగే ఫరో ప్రజలు కూడా, అక్కడ ఐగుప్తు ప్రజలు కూడా వీరు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు గ్రహించుకోవాలి. వారిని విడిపించడానికి వారి దేవుడు ఎంతగా మనల్ని ఇబ్బంది పెట్టాడు అని ఆ యొక్క ఫరో దేశం, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరో, అక్కడ దేశ ప్రజలు విశ్వాసం ఉంచాలి. అలాగే ఈ ఇజ్రాయేలు ప్రజలు కూడా దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచాలని, ఆ విశ్వాసం ద్వారా వాళ్ళ పిల్లల తరతరాలు వారి దేవుణ్ణి ఆరాధించాలని, పడిపోయి వాళ్ళు విగ్రహారాధనతో ఉన్నటువంటి వారందరూ కూడా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఏకైక దేవుడు ఒక్కడే అని గ్రహించుకోవాలని అన్ని అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, ఎన్నో శోధనలు, శ్రమలు ఆ యొక్క ఐగుప్తు దేశంలో కలుగజేసి గోషెను దేశంలో ఉన్నటువంటి ఈ ఇజ్రాయేల్ ప్రజలకి కలగకుండా చేసి వాళ్ళని సంరక్షించి పోషిస్తాడు. అలాగే తొలుచూరి పిల్లలందరూ కూడా ఈ ఐగుప్తు దేశంలో ఉన్న పిల్లలందరూ కూడా చనిపోతారు. కానీ గోషెను పట్టణంలో మాత్రం ముందుగానే మోషే ఏం చెప్తాడంటే, మీరు మీ ఇంటింటికి ఒక్కొక్క గొర్రె పిల్లను వధించి ఆ రక్తం గుమ్మాలకి రాసుకుని మీరు పండగ చేసుకోండి అని ముందుగా చెప్తాడు. అంటే సంహార దూత వచ్చినప్పుడు మనల్ని ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల్ని తుడిచిపెట్టడానికి ఒక సంహార దూత పరలోకం నుంచి దేవుడు పంపిస్తాడు. పంపించినప్పుడు మీ గుమ్మాలకి రక్తం ఉన్నప్పుడు ఆ రక్తాన్ని చూసి సంహార దూత దాటిపోతుంది అని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా ఒక గొర్రె పిల్లని ఇంటింటికి వధించి ఆ గుమ్మాలకి రక్తాన్ని రాసినప్పుడు ఆ రక్తం ఏ గుమ్మానికైతే రాసి ఉందో ఆ గుమ్మాలన్నిటిని దాటిపోయి ఈ ఐగుప్తులో ఉన్నటువంటి ఈ ప్రజలందరినీ కూడా ముట్టడి వేసి ఆ యొక్క తొలిచూరి సంతానాన్ని తుడిచిపెట్టేస్తాడు. అప్పుడు ఇంకా భయపడతారు. వేటికి నమ్మని వారు కన్న పిల్లల్ని ఎంతగా తల్లిదండ్రులు ప్రేమిస్తారు. కన్న పిల్లలు, తొలిచూరి పిల్లలు తీసినప్పుడు వాళ్ళు ఇంకొద్దు, మనకి వీళ్ళ పని వద్దు, వీళ్ళు మనకి ఈ దేశంలో ఉండొద్దు, వీళ్ళని పంపించేద్దాం అని చెప్పేసి
వాళ్ళకి విసిగిపోయి పంపించేస్తారు. పంపించినప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ వాళ్ళ బంగారం మీరు అడిగి తెచ్చుకోండి, మీరు ఎంతో కష్టపడి సంపాదించి వాళ్ళకి మీరు ఆస్తికర్తలుగా ఐగుప్తు దేశీయులందరినీ కూడా మీరు చేశారు కాబట్టి వాళ్ళ ఆస్తి మీరు తీసుకుని వెళ్ళిపోవాలి, మీరు సంపాదించిందని చెప్పి వాళ్ళని మేము మళ్ళీ తిరిగి వస్తాము, కానాను దేశానికి వెళ్ళి మేము దేవునికి బలులు అర్పించి మేము వస్తాము తిరిగి, కాబట్టి మాకు నగలు కావాలి, మేము పండగ చేసుకోవాలంటే అని చెప్పేసి వాళ్ళ బంగారపు వస్తువులు వెండి వస్తువులు అడిగి తీసుకుని వెళ్తారు. వాళ్ళందరూ ఇస్తారు. ఇంకా భయపడిపోయారు వాళ్ళు. వీళ్ళ దేవుడు ఇంత శక్తివంతుడా, మా యొక్క తొలిచూరి పిల్లలందరినీ తీసేసుకున్నాడు, అయ్య బాబు వీళ్ళు మన ఊళ్ళో ఉండవసరం లేదు ఇంకా అని చెప్పేసి వాళ్ళు అడిగిందల్లా ఇచ్చేసి వాళ్ళని మీరు ముందు మా దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పి పంపించేస్తాడు ఫరో రాజు. వదిలేసినాడు, మళ్ళీ కఠినపరుచుకుంటాడు. వీళ్ళ దేశానికి వెళ్ళిపోయినప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటిస్తాడు, 2 పాయలుగా చేస్తాడు దేవుడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో సూచక క్రియలు. ఈ మోషేకి అరణ్యం చుట్టూ 40 సంవత్సరాలు తిప్పమని చెప్తాడు. అంటే వాళ్ళు 3 వారాల్లో కానాను దేశానికి వెళ్ళిపోవచ్చు అంట ఐగుప్తు దేశం నుంచి. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు ఆ యొక్క అరణ్యం చుట్టే కొండ చుట్టూ దేవుడు తిప్పమంటాడు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి, వాళ్ళని బలపరచడానికి దేవుడు వాళ్ళని శ్రమ పెట్టి 40 సంవత్సరాలు ఆ యొక్క కొండ చుట్టూ తిప్పుతాడు. మోషే స్ట్రైట్ దారిలో వెళ్ళిపోవచ్చు కదా అని కూడా ప్రశ్నించలేదు. దేవుడు చెప్పింది చెప్పినట్టే, దేవుడు ఎటు వెళ్ళమంటే అటే వెళ్ళాడు. కానీ ఇలా వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతాం కదా తండ్రి ప్రభు అని అడగలేదు. దేవుడు చెప్పింది చెప్పినట్లుగా మోషే, అందుకే ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు బిరుదిచ్చాడు మోషేకి. ఆ మోషేని ప్రవక్తగా చేసుకుని యాజకుడిగా వాళ్ళ ముందుండి నడిపిస్తాడు. నడిపించినప్పుడు అక్కడ వాళ్ళు సముద్రం అడ్డుగా ఉంటుంది, వెనకాల వీళ్ళు పంపించిన వాళ్ళు విడిచిపెట్టకుండా మళ్ళీ వాళ్ళని వెనక్కి తీసుకురావాలి. వీళ్ళందరూ వెళ్ళిపోతే మనం ఈ పని ఎవరు చేస్తారు, ఈ ఇటుకలు ఎవరు తయారు చేస్తారు, వీళ్ళు చేసే పని మనం చేయలేం కదా అని చెప్పి వాళ్ళని మళ్ళీ తరిమి ఈ ఫరో ప్రజలందరూ కూడా వెనకాల సైనికులందరూ కూడా రథాల మీద వెళ్తారు. తరుముకుంటూ వెళ్ళినప్పుడు ముందు వాళ్ళకి ఎర్ర సముద్రం, వెనకాల ఈ యొక్క ఫరో సైన్యం తరుముకుంటూ వస్తున్నప్పుడు ఫరోని అంటారు వాళ్ళు, ఎందుకు మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావా, ఎంతో కష్టపడి ఎంతో వాళ్ళు ఫరో దగ్గర ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసి ఎన్నో మాటలు పడి ఈ దేవుడు వీళ్ళని ఏర్పరచుకుని దేవుడు చెప్పిన పని వీళ్ళు నమ్మకంగా చేస్తే ఈ దాసత్వం నుంచి వీళ్ళని విడిపిస్తే వాళ్ళు ఏమంటున్నారు, ఈ ఎర్ర సముద్రంలో మేము మునిగిపోవడానిక, లేదంటే ఈ ఫరో ప్రజలు వచ్చి మమ్మల్ని చంపడానిక, ముందు వెళ్ళినా చస్తాం వెనకాల వెళ్ళినా చస్తాం, అదేదో ఆ దాసత్వంలో ఉండి ఆ ఐగుప్తులోనే ఉండి ఆ కష్టపడి ఏదో పని చేసుకుని తిని బతికేవాళ్ళం కదా అని మోషేని వాళ్ళు ఎంతగానో వేధిస్తారు. వేధించినప్పుడు కూడా భయపడకండి అని చెప్పి దేవుడికి ప్రార్థిస్తాడు మోషే. ఎంతో ఓర్పు సహనం, కొన్ని లక్షల జనాన్ని ఒక్క నాయకుడు మోషే ఇద్దరు నడిపించాలంటే ఎంత కష్టం. అయినప్పుడు కూడా ఓర్పుతో సహనంతో దేవుని మాటకు విధేయతను చూపించి ప్రార్థన చేసినప్పుడు నీ కర్రను చూపించు అన్నప్పుడు కర్ర ఎత్తి ఆ యొక్క నీటి మీద కొట్టినప్పుడు 2 పాయలుగా విడిపోతుంది. ఇటుపక్క ఒక గోడ ఇటుపక్క ఒక గోడగా నిలబడిపోయే రోడ్డు ఏర్పాటు చేయబడుతుంది. నీళ్ళలో వీళ్ళకి ఒక రోడ్డుని దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే నీళ్ళ మధ్యలోంచి ఆ దారిలోంచి వీళ్ళందరూ కూడా దాటిపోతారు. వెనకాల తరుముకు వస్తున్నటువంటి ఆ యొక్క ఐగుప్తు ప్రజలందరూ కూడా ఆ సముద్రంలో మళ్ళీ దేవుడు వాళ్ళ మీదకి మళ్ళీ నువ్వు చేయెత్తు అన్నప్పుడు మోషే ఈ ఐగుప్తి ప్రజలు వచ్చేటప్పుడు మళ్ళీ చేయెత్తాడు. ఇజ్రాయిల్ ప్రజలందరూ ఆరిన నేలను నడిచి వెళ్ళిపోయిన తర్వాత చేయెత్తినప్పుడు ఆ నీరు మళ్ళీ విసురుకుని బలమైనటువంటి విసురు గాలులతో అంటే గడ్డ కట్టినటువంటి వాటర్ మళ్ళీ విరుచుకొని మళ్ళీ నీరుగా మారిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళందరూ సముద్రం మధ్యలోకి వచ్చారు. 6 నెలలు నడిచేస్తున్నాం అనుకున్నారు వాళ్ళు. ఆ 6 నెలల కాస్త ఏమైంది, మళ్ళీ సముద్రంగా మారిపోయింది. మారిపోతే ఏమైంది,
ఆ రథాలతోనే వాళ్ళు మునిగిపోయి కొట్టుకుని పోయి ఆ రథాలన్నీ కూడా ఎందుకు ఇది వాళ్ళ హృదయాలు మళ్ళీ కఠినం ఎందుకు చేశాడంటే ఈ రథాలలో బంగారం అంతా కూడా వీళ్ళు మోసుకుని ఆ రథాల్లో పెట్టుకుని వచ్చారు. వాళ్ళు తినడానికి, వాళ్ళు ఉండడానికి, వీళ్ళ కోసమని వాళ్ళ తిండి వస్తువులే కావచ్చు, ఇంకా విలువైనటువన్నీ ఆ రథాల్లో ఉన్నాయట. అవి కూడా వీళ్ళ దోచుకోమని దేవుడు చెప్తాడట. వాళ్ళు ఆ సముద్రంలో మునిగిపోతారు, కొట్టుకుని పోతారు. ఈ రథాలు అందులోనే మునిగిపోతాయి. అందులో ఉన్నటువంటి ధనాన్ని కూడా వీళ్ళు సమకూర్చుకుంటారట. అంటే దేవుని ప్రణాళిక, దేవుడు అబ్రహాముకి చేశాడు, ఆస్తికర్తలుగా చేస్తాను, మళ్ళీ వాళ్ళని కానాను దేశానికి చేరుస్తారని ముందుగానే చెప్పాడు. ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికతో ఈ ప్రపంచం నడుస్తుంది. కాబట్టి మనము ప్రశ్నించొద్దు. ఎందుకంటే దేవుడు ఏది చేసినా ఆయన ప్రణాళికతో చేశాడు. కాబట్టి ముందుగానే ఈ ఐగుప్తులో వీళ్ళు దాసత్వంలో ఉంటారని, వాళ్ళని నేను విడిపిస్తానని, వాళ్ళని మళ్ళీ నేను ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పాడు. కాబట్టి వీళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచడం కొరకు, ఐగుప్తు ప్రజలు కూడా ఈ దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు గ్రహించుకుంట కొరకు, ఇజ్రాయేలు ప్రజలు మేము ఉన్న పరిస్థితుల నుంచి మేము అక్కడే దాసత్వంలోనే చనిపోవలసినటువంటి మమ్మల్ని మేము విడిపించినటువంటి గొప్ప దేవుడని వాళ్ళ తరతరాలకు చెప్పుకోవడానికి ఒక సాక్షులుగా నిలబెట్టడం కొరకు అక్కడ 10 రోగాలతో మొత్తాడు, అనేకమైనటువంటి శ్రమలు పెట్టి వాళ్ళ తొలిచూరి పిల్లలను మొత్తి వీళ్ళని విడిపించి బయటికి తీసుకొచ్చి సముద్రాన్ని ఆరిన నేలలో నడిచేటటువంటి 2 పాయలుగా చీల్చేటట్టు ఎంత అద్భుత కార్యం మనం మాటలతో చెప్పుకుంటున్నాం. కానీ సముద్రం 2 పాయలుగా చీల్చబడడం అంటే మామూలు విషయమా? ఒక కర్రతో మోషే మాట్లాడు, నువ్వు ఆ కర్రని చూపించి ఆ నీటి మీద కొట్టు అన్నప్పుడు ఆ నీటికి కర్ర ఎత్తి చూపించేటప్పుడు ఆ 2 పాయలుగా చీలిపోద్ది. అక్కడ ఆరిన నేలను నడుస్తారు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు వాళ్ళు చూస్తారు. వాళ్ళ కాళ్ళు వాయకుండా, వాళ్ళ చెప్పులు తెగకుండా, వాళ్ళ బట్టలు మాయకుండా వాళ్ళని సంరక్షిస్తాడు. 40 సంవత్సరాలు కొన్ని లక్షల జనాన్ని ఆ యొక్క అరణ్యంలో నడిపించినప్పుడు వారికి ఏమి తక్కువ లేకుండా, వాళ్ళు ఆహారం లేదంటే ఆకాశం నుంచి మన్నా, దేవదూతలు తినేటటువంటి మన్నాను కురిపిస్తాడు. ప్రార్థించినప్పుడు మాకు మాంసం లేదు అంటే ఆకాశం నుంచి వాళ్ళకి పూరేళ్లను కురిపించి వాళ్ళకి ఆ మాంసాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు. అయితే వాళ్ళు ఇన్ని అద్భుత కార్యాలు చూస్తూ కూడా దేవుణ్ణి వాళ్ళు దూషిస్తూనే ఉంటారు. మోషేని దూషిస్తూనే ఉంటారు. మేము అక్కడే ఉండాల్సింది, మేము అక్కడే చనిపోవాల్సింది, ఇక్కడికి ఎందుకు వచ్చాం మాకు అంటే వాళ్ళకి ఏది తక్కువైనా మోషేని దూషించడం. మేము అక్కడే ఉండేవాళ్ళం కదా, ఐగుప్తులోనే ఉండేవాళ్ళం కదా, మాకు ఇక్కడ ఏముంది, నీళ్లు లేకపోతే వాళ్ళకి అరణ్యంలో నడిచినప్పుడు నీళ్లు దొరకకపోతే మోషేని ఇబ్బంది పెట్టడం. మోషేని మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చో, ఇక్కడ నీళ్ళు లేకుండా మేము చనిపోవాలా, ఇక్కడ ఆహారం లేకుండా చనిపోవాలా అని అడుగుతూనే ఉంటారు. అలాగే సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-6 వచనంలో కూడా మోషేని దూషిస్తారు. దూషించినప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వారిని తాపకరమైన సర్పాలు వచ్చి కరుస్తాయి. అంటే నేను ఇంతగా మీ పట్ల ఇంత ప్రేమ చూపించి నేను ఈ ఐగుప్తు దేశం నుంచి, దాసత్వం నుంచి మిమ్మల్ని విడిపిస్తే మోషేని ఏర్పరిచి మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి వారినే మీరు ఇబ్బంది పెడుతున్నారు అని దేవుణ్ణి కూడా వాళ్ళు దూషిస్తారు. అయితే వీటన్నిటికీ కూడా దేవుడు ఎన్నో మార్లు క్షమించి వాళ్ళని మొత్తుతాడు. అరణ్యంలో ఎంతోమంది దేవునికి అవిధేయత చూపించి దేవుని విధేయతకు చూపించకుండా, దేవుని మాటకు వినకుండా వాళ్ళ సొంత జ్ఞానంతో ఎన్నో తప్పులు చేసి అనేక మంది ఆ అడవిలోనే రాలిపోతారు, అరణ్యంలోనే. మిగిలిన శేషమైన దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించాలని వారి యొక్క శేషాన్ని మాత్రం కానాను దేశానికి నడిపిస్తాడు. అంటే ఫరో హృదయాన్ని ఎందుకు కఠినపరిచాడు అంటే దేవుని చిత్తము
ఆయన కఠినపరిచి వీరిని బలపరచుట కొరకు, వీరిని సంరక్షించి అబ్రహాముకి ఈ చేసిన వాగ్దానం నెరవేర్చుట కొరకు కఠినం చేసి, ఫరో హృదయాన్ని కఠినం చేసి ఇజ్రాయేలు ప్రజలందరినీ కూడా వారి యొక్క కానాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించి ఇజ్రాయేలు దేశంగా వాళ్ళని సంరక్షించి పోషించి ఇప్పటికీ కూడా ఎంతో కరుణ, ప్రేమ, కృప, జ్ఞానము కలిగినటువంటి దేశంగా ఆ దేశాన్ని ఆశీర్వదించి దేవుడి కరుణ, కృప చూపిస్తూ వాళ్ళని సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు. అంటే మిగిలిన వాళ్ళని ప్రేమించట్లేదా అంటే కాదు, కష్టంలో ఎవరుండి మొరపెట్టినా ప్రతి ఒక్కరి మొర ఆలకించే దేవుడు, సహాయం చేసే దేవుడు. మనం ప్రార్థించకపోవడం ద్వారా మనం నష్టపోతున్నాం. ఇజ్రాయేలు ప్రజలు ప్రార్థించి వారు దాసత్వంలోంచి విడిపింపబడ్డారు, కానాను దేశానికి నడిపింపబడ్డారు. ఇజ్రాయేలు దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఇంకా వాళ్ళు యేసు ప్రభు వారి లోకానికి వచ్చినా వాళ్ళు ఇంకా గ్రహించలేకుండా దేవుడు వాళ్ళని అంధత్వంలో ఉంచి యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంకా కూడా వాళ్ళు ప్రవక్తగానే ఆరాధిస్తున్నారట. కాబట్టి వాళ్ళ హృదయాన్ని కఠినపరిచి అన్య జాతికి రక్షణ ఇవ్వడం కోసం, మనందరికీ రక్షణ ఇవ్వడం కొరకు వాళ్ళ హృదయాన్ని కఠినం చేశాడట. కాబట్టి మనందరికీ రక్షణ వచ్చింది. ఇంకా వాళ్ళు యెహోవా దేవుడే దేవుడంటూ యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి మీ అందరి పాపాల నుంచి విడిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను, నా యందు విశ్వాసం ఉంచితే చాలు అని యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి సువార్త ప్రకటించిన ఆ ఇజ్రాయేలు దేశంలోనే ప్రకటించినప్పుడు కూడా వాళ్ళందరూ హృదయాన్ని కఠినపరుచుకుని, అబ్రహాము సంతానం మేము, మా తండ్రి అయిన అబ్రహాము చెప్పింది మేము పాటిస్తాం, మోషే మా తండ్రి, మాకు యాజకుడు కాబట్టి మోషే ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు మేము నమ్ముతాము, మోషే నడిపించినటువంటి మార్గంలోనే మేము నడుస్తామని ఇంకను వాళ్ళు అదే మార్గంలో నడుస్తూ ఇంకా మెస్సియా వస్తాడని కనిపెడుతూనే ఉన్నారట. అంటే ఇజ్రాయేలు ప్రజలను కూడా దేవుడు ఇంకా అంధత్వంలో ఉంచాడు, ఇప్పుడున్న ప్రజల్ని. అలాగే ఫరోని కఠినత్వంతో ఉంచాడు. అలాగే రోమపత్రిక 9వ అధ్యాయంలో చూస్తాము. 9వ అధ్యాయంలో యోసేపుని ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను అంటాడు. అలాగా ఎవరిని ప్రేమించాలో, ఎవరిని ద్వేషించాలో, ఎవరిని హెచ్చించాలో అన్నీ కూడా దేవుని ఇష్టం. కాబట్టి మనల్ని ఎలా పుట్టించినా, ఏ స్థితిలో ఉన్నా, మనం ఉన్న స్థితిలో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మన కష్ట సమయంలో ప్రార్థించేవారిగా ఉండాలి. అప్పుడు మనల్ని విడిపించగల శక్తిమంతుడు. కాబట్టి దేవుడే స్వయంగా వచ్చి ఏది చేయడు. దేవుడు మానవుల ద్వారా చెయ్యాలని ఆయనకి ఇష్టమంట. మానవులు ఏర్పరచుకుని మానవుల ద్వారా దేవుడు చెప్పిన పని మానవులు చేయాలని ఆయన ఇష్టం. కాబట్టి సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని శిష్యులకు చెప్పి ఉన్నాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు బోధించారు. కానీ తరాలు మారే కొద్దీ మరి కొత్తగా జన్మించినటువంటి తరాలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి సువార్త ఎవరు ప్రకటిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఎవరూ నమ్మలేదు, కొంతమంది మాత్రమే నమ్మారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు శిష్యుల ద్వారా చేయించి దేవుని ఆత్మశక్తి చేత, ఆత్మ బలము చేత ఆకర్షించుకుని రక్షించుకుని అనేక మందిని దేవుని మార్గంలో నడిపించుకున్నాడు. మరి తరతరాలు మారుతూ ఉంటాయి. మారినప్పుడు ఈ తరాలు ఏం చేయాలి? ఆ తరతరాలు వచ్చే నూతన తరము కొత్త తరానికి ప్రకటిస్తూనే ఉండాలి. కాబట్టి తరాలు మారినా, యుగాలు మారినా దేవుని మాట మారదు, దేవుని రాక మానదు. దేవుడు ప్రణాళిక, దేవుడి చిత్తం తప్పకుండా నెరవేర్చబడుతుంది. మానవుల పట్ల ఆయన ప్రణాళిక తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు స్వయంగా వచ్చి ఏది చేయడు. కాబట్టి ఈ మానవుల్నే ఆయన రూపంలో చేసుకుని, ఆయన ఆత్మనిచ్చి, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన చెప్పిన పని మనము చేయాలని, మన ద్వారా చేయించాలని ఆయన ఆశ. కాబట్టి మానవుల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి మానవుల ద్వారానే ఆయన ఈ లోకంలో పని చేయిస్తాడు. అందుకే ఈ భూమిని మీరు నింపండి,
అని అవ్వ ఆదాముకి చెప్తాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, ఈ భూమిని నింపండి, ఈ భూమిని పరిపాలించండి అని మానవులకే అధికారం ఇచ్చాడు. కాబట్టి ఆ మానవులుగా మనమందరం కూడా దేవుడు చెప్పిన పనిని విధేయత చూపించి దేవుడు సువార్త పనిలో మనం అందరం పాలు పంపులు పొందుకోవాలి. ఈ లోకంలో మనం తింటున్నాం, జీవిస్తున్నాము, అదే మనకు ముఖ్యం కాదు. దేవుని పని మనకు ముఖ్యం. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచే దేవుని యందు ఆధారపడిన బిడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి దేవునికి మనం నమ్మకంగా జీవించాలి. దేవుడిచ్చిన పనిని మనం నమ్మకంగా చేయాలి. దేవుడు మానవుల ద్వారానే చేయాలనేటువంటి ఆయన ప్రణాళిక. కాబట్టి మానవుల ద్వారానే ఆయన చేయించుకుంటాడు ఆయన పని. కాబట్టి మానవుడు మనిషి కాదు, మామూలు వ్యక్తి కాదు. దేవుడు ఏర్పరచుకొని దేవుని స్వహస్తాలతో దేవుని రూపంలో ఏర్పరచుకున్నటువంటి మానవులు. కాబట్టి అందుకే నరహత్య చేయకూడదు అని దేవుడు 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞగా మోషేకిచ్చాడు. నరహత్య ఎందుకు చేయకూడదు అంటే గొర్రెల్ని ఎందుకు వధించమన్నాడు. ఇంకా కూడా అనేక మంది గొర్రెల్ని తినకూడదు, మేకలను తినకూడదు, రక్తం చిందించకూడదు, అవి తింటే పాపం, ఇవి తింటే పాపం అంటున్నారు. కానీ మానవులకి అవన్నీ కూడా మీరు తినండి, పరిపాలించండి, మీరు అభివృద్ధి పొందండి అని మానవుల కొరకే వీటన్నిటినీ ఇచ్చాడు. కాబట్టి అందుకే కోడెల్ని, మేకల్ని, ఆ యొక్క చేపలని, ఈ సర్వసృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని మీరు అనుభవించండి, తినండి, సంతోషంగా జీవించడానికి దేవుడు ఇచ్చాడు. కాబట్టి దేవుడి మాటకు విధేయత చూపించాలి, కానీ మన సొంత జ్ఞానంతో మనం చేయకూడదు. కాబట్టి మానవుడిని చంపకూడదు, కానీ మిగిలిన జంతువుల్ని మనకి తినడానికే పుట్టించాడు. కొన్నిటిని, అవి కూడా అన్నీ కాదు, అన్నిటినీ చంపకూడదు అని కొన్నిటినే మనకి ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాటిని మనము సంతృప్తిగా తిని ఆరోగ్యంగా జీవించాలని దేవుడు మనకి చెప్పి ఉన్నాడు. కాబట్టి నరుని మాత్రం దేవుడు మానవుని మాత్రం ఎంతగానో ప్రేమించాడు. కాబట్టి మానవుడు దేవుని రూపించుకున్నటువంటి పోలిక, ఆయన ఇష్టమైనటువంటి రూపంగా ఆయన సృష్టించుకున్నాడు. కాబట్టి మానవుని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు కూడా రక్షింపబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ఉంటారని, తండ్రి యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని రాజ్యంలో ఉంటారని యోహాను సువార్త 3:16 వ్రాయబడి ఉంది. కాబట్టి దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు, మానవుని ప్రేమిస్తున్నాడు. లోకమనగా మట్టి కాదోయ్, మనుష్యుడు అనగా మనుష్యుని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈ మానవులకి దేవుడు ఎంతో ఆధిక్యత ఇచ్చాడు, ఈ మానవులు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవునికి విధేయత కలిగి మనం జీవించాలి. ప్రతి దానికి మనము ప్రశ్నించేవారిగా ఉండకుండా తండ్రి నీ చిత్తము అని తల వంచి, మనం ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనము దేవుని చిత్తానికి తల వంచి విధేయత చూపించి ఇతరులను మనం క్షమించేవారిగా ఉండాలి, కానీ మనం ద్వేషించేవారిగా ఉండకూడదని, దేవుని ప్రేమను కలిగి జీవించాలని, దేవుని ప్రేమతో మానవుని పుట్టించాడు. కాబట్టి దేవుని ప్రేమను కలిగి దేవుని పోలి మనము జీవించాలి, దేవుని పోలిక మనం. కాబట్టి మనలో ఈ దుష్టత్వము, అసూయలు, కక్షలు, ద్వేషాలు పెంచుకున్నామంటే మనము దేవుని సంబంధం కాదు, అపవాది సంబంధం. అపవాది వీటన్నిటిని కూడా కలిగి ఉన్నాడు. వాడు అబద్ధికుడు, వాడు మోసగాడు, వాడు మోసం చేసేవాడు. కఠినత్వంతో, వేషధారణతో మనల్ని నింపి ఈ లోక అంధత్వంలో మన నుంచి నిత్య నరకాగ్నికి తీసుకెళ్లాలనేదే అపవాది ప్రణాళిక. కాబట్టి అపవాది ప్రణాళికను మనం నెరవేర్చేవారిగా ఉండకుండా దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ప్రతి మానవుడు ఉండాలని దేవుడు మానవుని ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో తింటున్నాం, సంపాదించుకుంటున్నాం, ఈ లోకం కొరకే అనుకోకుండా తండ్రి నా పట్ల నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, ఎందుకు నన్ను పంపించావు, ఎందుకు నన్ను పుట్టించావని దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థించి దేవుని యొక్క ఆలోచనలు ఎరిగిన వారిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం జీవించాలని ఈ దినం మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి దేవుడు ఏది చేసినా ఆయన ప్రణాళిక, ఆయన చిత్త ప్రకారంగానే జరిగిస్తాడు. కాబట్టి ప్రశ్నించేవారిగా ఉండకుండా మనము విధేయత చూపించేవారిగా, ప్రార్థించేవారిగా, మనం ఉన్న సమస్యల నుంచి విడిపింపబడాలి అంటే ప్రార్థించి
మనము దేవుని యొద్ద మొరపెట్టినప్పుడు మనం విడుదల పొందుకుంటామని గ్రహించి దేవునికి విధేయత చూపిన వారిగా మనం జీవించాలని ఇదేనా మనం నేర్చుకుని ఉన్నాం. కాబట్టి దేవుడు ఎవరిని ప్రేమించాలో వాళ్ళని ప్రేమిస్తాడు, ఎవరిని కఠినపరచాలో వాళ్ళని కఠినపరుస్తాడు. ఎవరి పట్ల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడో వారి పట్లే దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి ఇతరులను చూసి మనం అసూయపడేవారిగా ఉండకుండా, ద్వేషించేవారిగా ఉండకుండా, కక్ష పెట్టుకునేవారిగా ఉండకుండా దేవుని ప్రేమలో మనం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వ సృష్టికర్తమైన మా తండ్రి, మా రక్షక, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. కనికరమగల మా యేసయ్య నీకు వందనాలు. నీ కనికరమగల ఆత్మ వరాలతో, ఫలాలతో, దీవెలతో, ఆశీర్వాదాలతో నింపి అయ్యా ఎవరి పట్ల మీరు ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో ప్రభు, మీ చిత్తం ప్రతి ఒక్క బిడ్డల మీరు నెరవేర్చి ప్రభు నీ చిత్తానికి లోబడే వారిగా జీవించే కృప మాకు దయచేయండి. ప్రశ్నించేవారిగా ప్రభు, అపవాదికి చోటిచ్చేవారిగా మేము ఉండకుండా అయ్యా నీ యందు విధేయత కలిగి ప్రార్థించి మేమున్న పరిస్థితులన్నిటినీ మార్చుకోగల సామర్థ్యము కలిగిన వారిగా ప్రార్థించి అయ్యా ఇజ్రాయేలు ప్రజలు ఎలాగైతే నీకు ప్రార్థించి వారి దాసత్వం నుంచి విడుదల పొందుకొని కనాను దేశానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఎలాగైతే మళ్ళీ తిరిగి చేర్చబడ్డారో అటువంటి స్థితిలో మేము ఉండాలని ప్రభు మేము ప్రార్థించేవారిగా ఉండే ధన్యత, కృప మాకు దయచేయండి. కఠినత్వంతో ప్రభు తండ్రి శ్రమలను చూసి భయపడేవారిగా ఉండకుండా కఠిన రాతి హృదయాలను కదిలింపచేసి మాంసపు గుండెగా, మాంస హృదయంగా మార్చగల శక్తివంతుడు అని ఎలాంటి కఠిన పరిస్థితులనైనా మార్చి ప్రభు తండ్రి మీరు సహాయం చేసి విడిపించగల సమర్థుడని మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగే కృపా, దీవెన, ఆశీర్వాదాలు మా అందరిపై కుమ్మరించి నీ మీద ఆనుకునే బిడలుగా ముందుకు సాగే కృప మాకు దయచేయమని అయ్యా మేము ప్రార్థించిన ప్రతి విన్నపం కూడా మీ పరమందు చేర్చుకుని అయ్యా ప్రభువా విన్న వాక్యం నూరంతలుగా నాయన ఫలింపచేసి అనేక మంది నీ నిత్య రాజ్య వారసులుగా చేర్చబడినట్లు నీ వాక్యాన్ని ఆకర్షించుకుని అయ్యా నీ యందు పరిపూర్ణమైన విశ్వాసంతో ముందుకు సాగి అయ్యా నీ యందు ప్రభా విశ్వాసం నుంచి మారు మనసు రక్షణ పొందుకుని నీ పరలోక రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని మార్చుకున్నందుకు, సిద్ధపరిచి నీ రాజ్య వారసులుగా చేసుకున్నందుకు నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మనము ఈ విన్న వాక్యం ద్వారా మీరు విశ్వాసములో బలపడి ఉన్నారని, దేవుని ప్రణాళికను, దేవుని చిత్తాన్ని మీరు గ్రహించారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అయితే విన్న వాక్యాన్ని మీరు విడిచిపెట్టేవారిగా ఉండకుండా వాక్యాన్ని విని బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి నిర్గమాకాండము 3వ అధ్యాయం నుంచి మనము ఈ దినం మనం నేర్చుకున్నాం. 15వ అధ్యాయం, 12వ అధ్యాయం, అలాగే 5వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మోషే ద్వారా దేవుడు చేయించాడు. అలాగే నిర్గమాకాండం అంతా కూడా మనం చదివితే, సంఖ్యాకాండం ఇవన్నీ కూడా దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఇజ్రాయేలు ప్రజల పట్ల దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మనం చూస్తాం. ఎన్నో మార్లు ఆ ఇజ్రాయేలు ప్రజలు ఎన్నో అద్భుతాలు చూస్తూనే ఉంటారు, వాళ్ళు మళ్ళీ తప్పిపోతూనే ఉంటారు. అలాగే మనం కూడా దేవుని కార్యాలు చూస్తూ ఉంటాము, మళ్ళీ మనకు శ్రమ వస్తే మర్చిపోతూ ఉంటాము. అలా మర్చిపోయేవారిగా ఉండకుండా స్థిరత్వం కలిగి మనం దేవుళ్ళో జీవించాలి అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవాలి, ధ్యానించాలి. ఐగుప్తులో వారిని దాసత్వం నుంచి విడిపించినటువంటి ఇజ్రాయేలు ప్రజలు ఏ విధంగా తప్పిపోయారో, పడిపోయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని సంరక్షించి వాళ్ళు శేషించినటువంటి వారి యొక్క పిల్లలందరినీ కూడా ఎలా సంరక్షించాడో మనం చూసి గ్రహించాలి. అయితే మనం పడిపోయేవారిగా ఇజ్రాయేలు ప్రజల వలె మాటికి మోషేని, దేవుణ్ణి దూషించేవారిగా మనం ఉండకుండా, దేవుని శిక్షకు కానీ దేవుని ఉగ్రతకు కానీ మనం చోటీయకుండా మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవించేవారిగా ఉండాలని నేర్చుకుంటాం. వినుట ద్వారా విశ్వాసము అంటారు. అంటే విని విడిచిపెడితే కాదు, విని ఆ వాక్యాన్ని చదివి ధ్యానించి విశ్వాసంలో బలపడి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఎంత మేలు, ఎన్నో అద్భుత కార్యాలు చేశాడో వాటన్నిటిని మనం గుర్తించుకొని దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయగల సమర్థుడని, మనం ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఇది అసాధ్యము, ఇది జరగదు, మన వల్ల అవ్వదు
అనుకున్నప్పటికీ కూడా దేవునికి మనం చేతులకు అప్పగించినప్పుడు ఆ అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చగల శక్తిమంతుడు కాబట్టి మనకున్నటువంటి ప్రతి సమస్యను దేవుడి చేతుల్లో పెడితే మనం విడిపింపబడతామనేటటువంటి విశ్వాసంతో మనము జీవించాలి, ఆ విధంగా ప్రార్థించాలి. అటువంటి విశ్వాసం కలిగి మనం జీవించాలని ఇతను మనం నేర్చుకున్నాం. కాబట్టి మీరందరూ కూడా విశ్వాసంలో బలపడాలి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టేవారుగా ఉండకుండా మనము దేవుడిచ్చిన పని నమ్మకంగా చేయాలి అంటే సువార్త పని మనకి ఇచ్చాడు. సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని మనకి దేవుడు ఇచ్చిన పని కాబట్టి ఈ సువార్తను మీరు విని విడిచిపెట్టకుండా మీ స్నేహితులకు సహోదరులకు షేర్ చేసి మీరు కూడా పరలోక రాజ్యంలో ఉండాలి. కాబట్టి దేవుడు ప్రతి మానవుని ప్రేమిస్తున్నాడు. కాబట్టి బడా నమ్మకమైన దాసుడా, నేను ఇచ్చిన పని నమ్మకంగా చేశావని మనకి దేవుడు బహుమతులు దాచి ఉంచుతాడు. ఆ బహుమతుల కోసం మనం జీవించాలి. ఈ లోకంలో ఘనత కోసం, ఈ లోకంలో గొప్ప కోసం, ఈ లోకంలో పేరు కోసం, ఈ లోకంలో మనల్ని మనుషులు మెచ్చుకోవాలని కదా మనం చేసేది. దేవుడు మెప్పు కోరుకోవాలి. దేవుని రాజ్యంలో మనం ఉండాలి. బడా నమ్మకమైన దాసుడా దాసురాలా అనిపించుకోవడం కొరకే మనం ఈ లోకంలో సువార్త ప్రకటించాలి. దేవుని కొరకు జీవించాలని గ్రహించి విన్న ఈ యొక్క సువార్తను మీరు విడిచిపెట్టకుండా ఈ వీడియోని ఇతరులకు, మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క సహోదరులకి షేర్ చేసి అనేక దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలుసుకునేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులతో కూడా మనకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్.